తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మెగాస్టార్ చిరంజీవి నియమితులైనట్టు సమాచారం. ప్రస్తుతం తమిళనాడు రాజకీయం గందరగోళంలో ఉండడంతో కాంగ్రెస్ కాలు మోపడానికి సన్నాహాలు ప్రారంభించినట్టు సమాచారం. సినీ నటులంటే విపరీతంగా అభిమానించే తమిళ ప్రజలు చిరంజీవి లాంటి నటుడిని ఆదరించే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి పార్టీ ఉనికిని చాటాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడులోని ఆ పార్టీ నేతలు ఇప్పుడు బిజీ అయిపోయారు. ఏఐసిసి సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి, టీఎన్సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరస్ తదితరులు ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి గడప గడపకు తిరిగి ప్రధాని మోడీని తీసుకున్న నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. ఈ విషయంపై టీఎన్సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరస్ మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించారని, మాకు మద్దతుగా రాజ్యసభ ఎంపీ మెగాస్టార్ చిరంజీవి వచ్చి ధర్నాల్లో పాల్గొంటారని చెప్పారు. అయితే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మెగాస్టార్ చిరంజీవి నియమించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర నేతలు అంటున్నారు. అందుకే మోడీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో చిరంజీవిని చురుగ్గా పాల్గొనాలని రాహుల్ గాంధీ సూచించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.